Hi, this is Dr. Sunil Kishore, Plastic and Cosmetic Surgeon, Usha Super Specialty Hospital, Ongole. ఈరోజు మనం విటిలిగో ప్యాచెస్ గురించి తెలుసుకుందాం. విటిలిగో ప్యాచెస్ అంటే వైట్ ప్యాచెస్ అండి. ఫింగర్స్ మీద కానీ, చేతుల మీద కానీ, ముఖం మీద కానీ, బాడీ మొత్తం ఉంటాయి అన్నమాట. ఈ సంథింగ్ లైక్ బొల్లిలాగా ఉంటుంది అన్నమాట. సో ఈ విటిలిగో ప్యాచెస్కి చాలా రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఆయింట్మెంట్స్ ఉంటాయి, క్రీమ్స్ ఉంటాయి. కానీ దీంట్లో ఆయింట్మెంట్స్కి కానీ క్రీమ్స్కి కానీ కొంతవరకే రెస్పాన్స్ ఉంటుంది. పూర్తిగా కొంతమందికి రెస్పాన్స్ రాదు. అట్లాంటి వాళ్ళ కోసం, రెస్పాన్స్ రాని వాళ్ళ కోసం మనం సర్జికల్ ప్రొసీజర్స్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏళ్ళ మీద విటిలిగో ఉంది, తెల్ల ప్యాచెస్ ఉన్నాయి. సో జనరల్గా మన ఇండియన్స్ డార్క్ స్కిన్ ఉంటుంది. ఈ వైట్ ప్యాచెస్ ఏంటంటే ఆబ్వియస్గా కనిపిస్తాయి, ఐ క్యాచింగ్ అనమాట. ఫస్ట్ చేయి చూడంగానే ఆ ప్యాచ్లే కనిపిస్తాయి అనమాట. సో ఏదైతే ప్యాచెస్ ఉన్నాయో అవి మనం తీయగలిగితే తీసేసి సన్న దారంతో క్లోజ్ చేస్తాం అనమాట. సో స్కార్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇమీడియట్గా ఆ వైట్ ప్యాచ్ అనేది పోతుంది. అట్లా కాకుండా కొద్దిగా వైట్ ప్యాచ్, పెద్దది వైట్ ప్యాచ్ ఉంది, దానికి ఏం చేయొచ్చు అంటే పై చర్మం వరకు ఆ వైట్ ప్యాచ్ వరకు తీసేసి స్కిన్ గ్రాఫ్టింగ్ అనే ఆపరేషన్ చేస్తాం. స్కిన్ గ్రాఫ్టింగ్ అంటే పల్చటి చర్మం దాని మీద వేస్తాం. దానివల్ల ఏంటంటే ఆ వైట్ అనేది పోయి బ్లాక్నెస్, డార్క్ స్కిన్ వస్తుంది. సో అది ఆబ్వియస్గా నీట్గా అపీరెన్స్ ఉంటుంది అన్నమాట. ఈ దూరం నుంచి చూసినా కూడా వైట్ ప్యాచెస్ రిపీటెడ్గా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ బాధ లేకుండా ఏదైతే can remove and close or replace స్కిన్ గ్రాఫ్ట్ ఆర్ విల్ డూ డర్మాబ్రేషన్ అనమాట. డర్మాబ్రేషన్ చేసి స్లోగా సెకండ్ ఇంటెన్షన్తో హీల్ అవుతుంది. ఇది పర్మనెంట్ ప్రొసీజరు, మళ్ళీ రావు. ఇదంతా కూడా ఈ ఫెసిలిటీ కూడా మనకి మన హాస్పిటల్లో అవైలబిలిటీలో ఉంది. రెగ్యులర్గా కూడా ఈ విటిలిగో ప్యాచెస్ అంటే ఈ బొల్లి మచ్చలకి, వైట్ ప్యాచెస్కి సర్జరీస్ చేస్తున్నాం. పర్మనెంట్ రిమూవల్ ఉంటుంది, పర్మనెంట్ ట్రీట్మెంట్ మళ్ళీ రాకుండా కూడా ఉంటుంది అన్నమాట. దయచేసి ఈ ఫెసిలిటీని అందరూ ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ.